వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎంత దుర్మార్గులు ఈ దేశంలో తయారయ్యారు అంటే మీ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్తో భారతదేశం దీని మీద నిషేధాన్ని విధించింది. కానీ కొందరు ఇక్కడ ఉండి దాంతో స్నేహం చేస్తూ భారతదేశం నిషేధించిన ఒక ఉగ్రవాద సంస్థకు పైసలు ఇవ్వడం కోసం ఈ మదర్సాలను నడుపుతున్నారు. నేను చెప్తోంది అబద్ధం కాదు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అలాంటి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది. ఇతను బీహార్లోని పూర్నియా జిల్లా రౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్గంజ్కు చెందిన వ్యక్తి. అతని పేరు మహమ్మద్ జఫర్. వీడికి 24 ఏళ్ళు. వీళ్ళయ్య మహమ్మద్ జహీర్. వీడు గతంలో మిరాట్లో ఒక మదర్సాలో చదువుకున్నాడు. మదర్సాలో చదువుకొని వీడు ఏం నేర్చుకున్నాడు అనంటే భారతదేశం నిషేధించిన ఉగ్రవాద సంస్థలకి ఎలా నిధులు సమకూర్చాలి అనేది నేర్చుకున్నారు. అందుకే యూపీ ప్రభుత్వం మదర్సాల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇష్టం వచ్చినట్టుగా మీరు విద్యాబోధన చేస్తే కుదరదు, అలాంటి విద్యాబోధనను యాక్సెప్ట్ చెయ్యము అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక మిరాట్ ఏటీఎస్ బృందం ఇతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత బయటపడిన విషయాలు ఏంటంటే, మదర్సాల అభివృద్ధి చేస్తాం, మదర్సాలలో పిల్లలు పెరిగారు, వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పిస్తాం, లేకపోతే మదర్సాలను ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నామని అబద్ధాలు చెప్పి జనాల నుంచి విరాళాలు సేకరించి, సంస్థల నుంచి విరాళాలను సేకరించి ఆ సేకరించిన సొమ్మును మొత్తం కూడా పాకిస్తాన్లోని ఉగ్ర హ్యాండ్లర్లకు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ మదర్సాల పేర్లతో డబ్బులు వసూలు చేసి భారతదేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదులకు అందిస్తున్నారు. ఎలానో తెలుసా? నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా. కానీ బ్యాంకు ఖాతాల ద్వారా పంపాలి అనుకుంది విఫలమైంది. వెంటనే వీళ్ళు బెనాన్స్ యాప్ అట, క్రిప్టో కరెన్సీ అట, ఈ రూపంలో నిధులు సమీకరించి పాకిస్తాన్కి బదిలీ చేస్తున్నారట. ఈయన మిరాట్లో చదువుకునే టైంలో, మదర్సాలో చదువుకునే టైంలోనే జిహాదీకి, ఉగ్రవాద ఆధారిత ఉగ్ర సంస్థలకు ఆకర్షితుడైందంట. ఆకర్షితులయ్యి జైషే మహమ్మద్ అధినేత మసూర్ అజార్ ప్రసంగాలు విని అటువైపు అడుగులేసిండట. ఇది ఫోన్లో ఉంది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన పలు వాట్సాప్లు, ఆ గ్రూపులు, ఫేస్బుక్లో ముఖం కనబడకుండా ప్రకాపన వ్యాఖ్యలు, జిహాద్ ఖిలాఫత్కి మద్దతు వీడియోలు, రెచ్చగొట్టే పోస్టులు, ఇవన్నీ వాడి ఫోన్లో దొరికినాయట. యూపీ ఏటీఎస్ అధికారులు నిందితుడిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 152, అలాగే 61(2), అలాగే 18 కింద. ఏదేమైనా కానీ అంటే మదర్సాల డెవలప్మెంట్తో పైసలు అడుగుతున్నారు అనంటే ఒకసారి నిజంగా అక్కడ మదర్సాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అక్కడ ఎలాంటి విద్యాబోధన చేస్తున్నారు, వాళ్ళ ఏ వసతుల కోసం పైసలు అడుగుతున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఇవ్వండి. లేకపోతే మనకు తెలియకుండానే మన దేశానికి ద్రోహం చేయాలి అనుకునే వాళ్లకు మనమే డబ్బులిచ్చి ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇలాంటి దుర్మార్గులు మన పక్కనే ఉన్నారు, తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.